టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియా ఖాతాను ఒక స్టోరీ పెట్టారు. మళ్ళీ మనం కలిసేంత వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజీని పెట్టింది సమంత. సమంత చెన్నైలోని జోసెఫ్ ప్రభు నివిడ్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు శామ్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. సినీ రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది. శామ్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో జోసెఫ్ ప్రభు నిన్న రాత్రి ఇదలోనే కన్నుమూసినట్లు సమాచారం. ఈ రోజు శామ్ తండ్రి అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. సమంత ఏప్రిల్ 28, 1987న కేరళలో అలంపుజలో జన్మించింది. తన తండ్రి జోసెఫ్ తెలుగు, తల్లి నివేద్ ప్రభు మలయాళీ. సమంత కుటుంబంలో ఇప్పుడు ఆమె తల్లి మరియు ఆమె ఇద్దరు అన్నలు జొనాథ్, డేవిడ్ ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియా ఖాతాను ఒక స్టోరీ పెట్టారు. మళ్ళీ మనం కలిసేంత వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజీని పెట్టింది సమంత. సమంత చెన్నైలోని జోసెఫ్ ప్రభు నివిడ్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు శామ్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. సినీ రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది. శామ్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో జోసెఫ్ ప్రభు నిన్న రాత్రి ఇదలోనే కన్నుమూసినట్లు సమాచారం. ఈ రోజు శామ్ తండ్రి అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. సమంత ఏప్రిల్ 28, 1987న కేరళలో అలంపుజలో జన్మించింది. తన తండ్రి జోసెఫ్ తెలుగు, తల్లి నివేద్ ప్రభు మలయాళీ. సమంత కుటుంబంలో ఇప్పుడు ఆమె తల్లి మరియు ఆమె ఇద్దరు అన్నలు జొనాథ్, డేవిడ్ ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియా ఖాతాను ఒక స్టోరీ పెట్టారు. మళ్ళీ మనం కలిసేంత వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజీని పెట్టింది సమంత. సమంత చెన్నైలోని జోసెఫ్ ప్రభు నివిడ్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు శామ్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. సినీ రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది. శామ్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో జోసెఫ్ ప్రభు నిన్న రాత్రి ఇదలోనే కన్నుమూసినట్లు సమాచారం. ఈ రోజు శామ్ తండ్రి అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. సమంత ఏప్రిల్ 28, 1987న కేరళలో అలంపుజలో జన్మించింది. తన తండ్రి జోసెఫ్ తెలుగు, తల్లి నివేద్ ప్రభు మలయాళీ. సమంత కుటుంబంలో ఇప్పుడు ఆమె తల్లి మరియు ఆమె ఇద్దరు అన్నలు జొనాథ్, డేవిడ్ ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియా ఖాతాను ఒక స్టోరీ పెట్టారు. మళ్ళీ మనం కలిసేంత వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజీని పెట్టింది సమంత. సమంత చెన్నైలోని జోసెఫ్ ప్రభు నివిడ్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు శామ్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. సినీ రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది. శామ్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో జోసెఫ్ ప్రభు నిన్న రాత్రి ఇదలోనే కన్నుమూసినట్లు సమాచారం. ఈ రోజు శామ్ తండ్రి అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. సమంత ఏప్రిల్ 28, 1987న కేరళలో అలంపుజలో జన్మించింది. తన తండ్రి జోసెఫ్ తెలుగు, తల్లి నివేద్ ప్రభు మలయాళీ. సమంత కుటుంబంలో ఇప్పుడు ఆమె తల్లి మరియు ఆమె ఇద్దరు అన్నలు జొనాథ్, డేవిడ్ ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియా ఖాతాను ఒక స్టోరీ పెట్టారు. మళ్ళీ మనం కలిసేంత వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజీని పెట్టింది సమంత. సమంత చెన్నైలోని జోసెఫ్ ప్రభు నివిడ్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు శామ్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తల్లిదండ్రులను కలిసేందుకు
ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. సినీ రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది. శాన్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో జోసెఫ్ ప్రభు నిన్న రాత్రి ఇద్దరిలోనే కన్నుమూసినట్లు సమాచారం. ఈ రోజు శాన్ తండ్రి అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. సమంత ఏప్రిల్ 28, 1987న కేరళలో అలంపుజలో జన్మించింది. తన తండ్రి జోసెఫ్ తెలుగు, తల్లి నివేట్ ప్రభు మలయాళీ. సమంత కుటుంబంలో ఇప్పుడు ఆమె తల్లి మరియు ఆమె ఇద్దరు అన్నలు జొనాథ్, డేవిడ్ ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియా ఖాతాను ఒక స్టోరీ పెట్టారు. మళ్ళీ మనం కలిసేంత వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజీని పెట్టింది సమంత. సమంత చెన్నైలోని జోసెఫ్ ప్రభు, నివేట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు, ఆంగ్లో ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు శాన్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. సినీ రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది. శాన్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో జోసెఫ్ ప్రభు నిన్న రాత్రి ఇద్దరిలోనే కన్నుమూసినట్లు సమాచారం. ఈ రోజు శాన్ తండ్రి అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. సమంత ఏప్రిల్ 28, 1987న కేరళలో అలంపుజలో జన్మించింది. తన తండ్రి జోసెఫ్ తెలుగు, తల్లి నివేట్ ప్రభు మలయాళీ. సమంత కుటుంబంలో ఇప్పుడు ఆమె తల్లి మరియు ఆమె ఇద్దరు అన్నలు జొనాథ్, డేవిడ్ ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియా ఖాతాను ఒక స్టోరీ పెట్టారు. మళ్ళీ మనం కలిసేంత వరకు నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజీని పెట్టింది సమంత. సమంత చెన్నైలోని జోసెఫ్ ప్రభు, నివేట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి తెలుగు, ఆంగ్లో ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు శాన్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శామ్ తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. సినీ రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది. శాన్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో జోసెఫ్ ప్రభు నిన్న రాత్రి ఇద్దరిలోనే కన్నుమూసినట్లు సమాచారం. ఈ రోజు శాన్ తండ్రి అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. సమంత ఏప్రిల్ 28